హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్‌లో కుకింగ్స్ అలాగే కిచెన్‌కి సంబంధించినవి కాకుండా ఈ మధ్యన కొంచెం ముగ్గులువి కూడా ఎక్కువ వస్తున్నాయి కదా! కొంచెం అవి కూడా ఎంకరేజ్ చేయండి మీరు. అలాగే ఎంకరేజ్ చేస్తే గనక ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఇక్కడ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా గారెలకు గానీ, అలాగే అన్నంలోకి గానీ, బిర్యానీలోకి గానీ అన్నిటిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటది ఇలా చేసుకుంటే గనక. అది ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే ఇక్కడొచ్చేసి నేను చికెన్ అనేది 1 కిలో తీసుకున్నాను. ఈ చికెను బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, తరువాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే కస్తూరి మేతి, సాల్ట్ అనేది పూర్తిగా వేసేసుకోకూడదు. అంత కొంచెం అంటే ముక్కలకు పట్టేలాగా కొంచెం వేసేసుకొని మొత్తం ఇవన్నీ కూడా మసాలా దినుసులు, కారం, పసుపు, ఈ జీలకర్ర, ధనియాల పౌడర్, అలాగే ఆహ్, మసాలా అంటే గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత కనుమ అనేది వస్తది. ఈ కనుమకి మనకేంటంటే మనం ఎవరింటికైనా వెళ్ళిన లేదనుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా చుట్టాల బంధువులు ఎవరైనా వచ్చినా సరే, మనం నాటుకోడి గానీ, మటన్ గానీ, మామూలు చికెన్ గానీ వండుతూ ఉంటాం కదా! అదేంటంటే ఈ ప్రాసెస్‌లో వండితే గనక మనకి ఈ మెథడ్‌లోనే మనకి నాటుకోడి గానీ, చికెన్ గానీ, మటన్ గానీ మంచి టేస్ట్ వచ్చి మంచి గ్రేవీ కూడా రిచ్ గ్రేవీ లాగా వస్తది. చాలా బావుంటది. మనకు ఫంక్షన్స్‌లో వేస్తారు కదా! గ్రేవీ టైప్‌లో కర్రీ అనేది, చికెన్ కర్రీ అనేది ఆ టైప్‌లో అయితే వస్తది. చాలా 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 బావుంటది. ఈ కనుమకి ఇదైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంత ఎక్కువ క్వాంటిటీ కూరైనా సరే, ఎన్ని కేజీలైనా సరే ఇలా చేసేయొచ్చు చాలా చక్కగా. చాలా బావుంటది. మీరొకసారి తప్పనిసరిగా ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే మీకెవరికైనా 1 గ్రామ్ జ్యువెలరీ గానీ, శారీస్ కానీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్‌లో షార్ట్స్ వీడియోస్‌లో గానీ, లాంగ్ వీడియోస్‌లో గానీ నేను మెన్షన్ చేసున్నాను. నెంబర్ అనేది, వాట్సాప్ నెంబర్ అనేది మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అనేది వీళ్ళు పంపిస్తారు. నో ప్రాబ్లమ్. ఐటెమ్స్ అయితే మాత్రం క్వాలిటీ నెంబర్ 1గా ఉంటాయి. అలాగే శారీస్ కూడా క్వాలిటీ చాలా బావుంటది. ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకుంటే గనక మళ్ళీ మళ్ళీ పెడతా ఉంటారు. అంత బావుంటది. ఇంకిక్కడొచ్చేసి పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసాను. మనకి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ విడిగా ఉంటే గనక విడిగా వేసుకోవచ్చు. లేదు ఇందులోనే వేసేసుకుంటాము అనుకుంటే గనక ఇందులోనైనా వేసేసుకోవచ్చు. గ్రేవీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో, గ్రేవీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి గ్రేవీకి తగ్గట్టు ఉల్లిపాయలు అలాగే టమాటాలు వేసుకుంటే మంచిది గ్రేవీ కోసం. అలా మంచి టేస్ట్ రావడం కోసం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 కూడా వేశాను. ఇవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత చిన్న మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా సరే థిక్‌నెస్ వచ్చి చాలా టేస్టీగా రావాలంటే మాత్రం గర ఇందులో నేను గసగసాలు, జీడిపప్పు, హోల్ గరం మసాలా అంటే అన్నీ విడిగా మనం అన్నీ కూడా సింగిల్‌గా సాజీరా, అలాగే లవంగాలు, దాల్చిన మొగ్గ ఇవన్నీ కూడా, ఇలైచి అన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులో. సింగిల్‌గా అన్నీ కొన్ని కొన్ని వేసేసుకోవాలి. ఇంకా మీకు కావాలి అనుకుంటే గనక బాదం పప్పు కొంచెం, మనం జీడిపప్పు ఎంతైతే వేసుకున్నామో అంత బాదం పప్పు కూడా మనం పలుకులుగానే వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే త్వరగా పేస్ట్ అవ్వాలనుకుంటే కనుక ముందుగా నానబెట్టుకొని తర్వాతనే ఇందులో వేసేసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్‌గా ఇలాగా చిన్న మిక్సీ జార్‌లోకి పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఈ 2 కూడా పెద్ద మిక్సీ జార్, చిన్న మిక్సీ జార్‌లోకి విడివిడిగా పేస్ట్‌లనేవి మనం పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం కుక్కర్‌లో వండుతున్నాము.
కుక్కర్‌లో వండుతున్నాం కాబట్టి విజిల్ వచ్చేలాగా మనం ఈ కూర అనేది వండుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్దపాటి కుక్కర్ అనేది తీసేసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు ఇది నచ్చకపోతే కనుక నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. మామూలుగా ఈ పేస్ట్లు అయితే మనం ఏదైతే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్లు వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ టేస్ట్ కోసం అయితే కనుక మనం ఈ బిర్యానీ ఆకు అలాగే అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా అంటే ఫస్ట్ మనం ఆనియన్ పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఈ కూర అనేది కొంచెం మనకి ఎంత టేస్ట్ అయితే వస్తుందో అంత కొంచెం శ్రమ అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం వెయిట్ చేయాలి ఈ కూర కోసం. అంటే కొంచెం ఓపికగా చేసుకోవాలి. కుక్కర్‌లో వండుకున్నా, మామూలుగా వండుకున్నా సరే. అంటే ఇందులోనే చిన్న టెక్నిక్ ఉంది. ఏంటంటే కొంచెం ఈ మసాలాలన్నీ కూడా పేస్ట్‌లన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి, ఆయిల్ బాగా తేలేలాగా చూసుకొని, అది బాగా ముక్కలకి పట్టి, మళ్ళీ ముక్కల నుంచి కూడా మనకి ఆయిల్ కొంచెం బాగా తేలిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే గనక మనకి గ్రేవీకి గ్రేవీ ఉంటది. టేస్ట్ ఉంటది. ముక్క కూడా మనకి చాలా బాగా సాఫ్ట్‌గా, నీట్‌గా వస్తది. అదొక్కటి మనం చూసుకొని కొంచెం ఓపిక పడితే కనుక మనం ఈ కూర అనేది చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతి వెళ్ళిపోయిన కనుమ పండగకి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే కనుక నాటుకోడి కానీ, మటన్ కానీ, మామూలు చికెన్ కానీ ఈ మెథడ్లోనే వండుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్టు పేస్ట్ అయితే బాగా వేగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే కొంచెం పైకి తేలింది. అలాంటప్పుడే చిన్న మిక్సీ జార్లో ఉన్న పేస్ట్, జీడిపప్పు పేస్ట్, గసగసాలు జీడిపప్పు అన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కొంచెం బాగా పైకి తేలాలి. ఇలా ఆయిల్ కొంచెం పైకి బాగా కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత ఇంకోటేంటంటే మనం ఫస్ట్ పేస్ట్ వేసినప్పుడు పైకి పేస్ట్ అనేది పైకి తుల్లదు. కానీ ఎప్పుడైతే మనం జీడిపప్పు పేస్ట్ వేసామో అది వేసిన తర్వాత కొంచెం పైకి తుల్లుతూ ఉంటుంది. అది మన వైపు పడకుండా ఏంటంటే వెంటనే బాగా కలిపేసుకొని ఈ కుక్కర్ మూత అనేది జస్ట్ మామూలుగా అంటే ఒక్కసారిగా మొత్తం అంతా మూతంతా పెట్టేయకుండా జస్ట్ అలాగా పైన పేస్ట్ అంతా కూడా బాగా మగ్గేలాగా, బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఏంటంటే మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే కనుక ఒకవేళ పైకి పేస్ట్ తుల్లినా సరే ఆ మూతకే పడుతుంది కాబట్టి మనకి మన వరకు అయితే రాదు. అదొకటి చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు అక్కడ దగ్గర ఉంటాం కాబట్టి మనం ఫేస్ మీద గట్టా తుల్లిపోకుండా ఉంటుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, జీడిపప్పు పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ రెండు కూడాను చాలా బాగా వేగేసాయి. ఇవంతా కూడా ఇలా వేగిన తర్వాత ఏదైతే మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నామో చికెన్ పీసెస్ అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని మొత్తం చికెన్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడాను చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నామో, అంటే ఆయిల్ కొంచెం పైకి తేలేలాగా చూసుకొని ఏదైతే ఫ్రై చేసుకున్నామో సేమ్ ఇప్పుడు ఇది పీసెస్ వేసిన తర్వాత కూడా, చికెన్ పీసులు వేసిన తర్వాత కూడా మనం అలాగే కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా మనం చూసుకోవాలి. అలా అయితే కనుక మనకి చికెన్ ముక్కలకి ఈ ఉప్పు కారం ఎలా అయితే పడతాయి, పేస్ట్ అంతా కూడాను అలాగే బాగా పట్టి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. చికెన్ పీసెస్ అంతా కూడాను చాలా బాగుంటాయి టేస్టీగా. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనం ఏంటంటే నాటుకోడి కానీ, మటన్ కానీ వండుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం ఓపికగా ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అవి ముక్కలకు బాగా పట్టేలాగా చూసుకుంటే కనుక మనకి గ్రేవీ కర్రీ అనేది చాలా బాగా, చికెన్ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా తయారైపోతుంది. తర్వాత మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం మూత మళ్ళీ పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు, కంపల్సరీ 10 నిమిషాల పాటు
ఉండాలండి. 10 నిమిషాల పాటు పీసెస్ అనేవి బాగా ఉడకాలి. అంటే వాటర్ వేయకూడదు. ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టు వాటర్ వేయకుండానే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. కానీ ఎందుకంటే అందులోనే ఆల్రెడీ మనకి వాటర్ ఉంటది కదా! మన పేస్ట్ వేస్తాం. అలాగే చికెన్ పీసెస్‌లో కూడా వాటర్ ఉంటది కాబట్టి మగ్గేటప్పుడు మనకు ఆ వాటర్ అనేది పైకి తేలుతది. ఏదైతే వాటర్ వచ్చిందో ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఫస్ట్ మనం వాటర్ ఏయకుండానే మనకు వాటర్ ఒస్తది కదా! ఆ వాటర్ మొత్తం బాగా ఇంకిపోవాలి. ఇంకిపోయి అంటే దగ్గరికయిపోయి ఏదైతే ఈ పేస్టులు అవన్నీ ఉన్నాయో అవన్నీ గూడా ముక్కకు బాగా పట్టి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలితే గనక అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక్క విజిల్‌తోనే మనం చికెను మొత్తం కూడా ఉడికించేసుకోవచ్చు. ఇంక ఒక్క విజిల్‌కి తప్ప ఇంకా ఎక్కువ విజిల్స్ రాకూడదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు నాటుకోడి ఇదే ప్రాసెస్‌లో నాటుకోడి వేసుకుంటే గనక, నాటుకోడితో కూర చేసుకుంటే గనక ఒక 5, 6 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలి. అంటే లేత కోడి, ముదర కోడి అంటారు కదా! ముదర కోడి అయితే మాత్రం ఒక 8, 9 విజిల్స్ అయితే రావాలి. అండ్ కోడిని బట్టి మనం చూసుకొని వేసుకోవాలి నాటుకోడి అయితే గనక. కానీ ప్రాసెస్ మాత్రం ఒక్కటే. ఈ విధంగా చేసుకోవాలి. అదే ఇప్పుడు నేను తీసుకున్న చికెన్ అయితే మామూలు చికెన్ కదా! బాయిలర్ కూడా అంటారు కదా! అదైతే మాత్రం జస్ట్ 1 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి మూత తీసేసిన తర్వాత ఇంకొక పావుగంట సేపు దగ్గరికి మనం మూత లేకుండానే ఉడికించుకోవాలి. ఇలా అయితే గనక మనకి పీసెస్ అనేవి అంటే కుక్కర్‌లో పెట్టి వండుతున్నాం కాబట్టి పీసెస్ మెత్తగా అయిపోయి ఎక్కువ పేస్ట్‌లాగా అయిపోదు పీసెస్. మనకి ఎలా అయితే వేసామో అలాగే ఉంటది. అలాగే ఇంకోటేంటంటే గ్రేవీ కూడా చాలా బాగా టేస్టీగా వస్తది ముక్కలకి బాగా పట్టి. అంటే మనం కుక్కర్‌లో వండినట్టే ఉండదు. విజిల్ పెట్టినట్టే ఉండదు. మామూలుగా ఏ కళాయిలోనో, ఏ పాత్రలోనో వండినట్టు ఉంటది. కానీ చాలా సింపుల్‌గా అయిపోద్ది. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా మీకు మూత అలా లైట్‌గా పెట్టి ఒక పావుగంట సేపు మళ్ళీ దగ్గరికి ఉడికించుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఎంత బాగొచ్చిందో. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ కనుమకైతే కంపల్సరీగా ఇదే ప్రాసెస్‌లో నాటుకోడి గాని, మటన్ గాని ట్రై చేయండి. చాలా 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 బాగొస్తది. గ్రేవీ బావుంటది. ఇది అన్నంలోకే కాదు బిర్యానీలోకైనా, గారెల్లోకైనా, చపాతీ, పరోటా ఇలా దేంట్లోకైనా సరే ఇడ్లీలో కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి.